జూలై 15వ తేదీన సహవాసపు 19వ వార్షికోత్సవ కూటములో చేసిన ప్రసంగము. ఈ 19 సంవత్సరాల వెనుకకు నేను చూచినప్పుడు ఎంతో అయోగ్యులైన వారితో దేవుడు ఏమి చేయగలడో చూసి నేను ఆశ్చర్యపడుతూ ఉన్నాను. మా అపజయాలను గురించి మేము గ్రహింపు కలిగి ఉన్నాము. నా సరిపోని సిద్ధపాటు మరియు దీనత్వపు కొరత వలన ఎంత దేవుని పనిని నేను పాడు చేశానో అనేది నా ప్రశ్న. ఒకడు ఏమీ లేనివాడనని తెలుసుకొనంత వరకు అతడు దేవుని కొరకు ఉపయోగించబడడు. సహవాసం యొక్క అభివృద్ధి మరియు విజయము పూర్తిగా దేవుని దయ మాత్రమే. విజయాలు కూడా ఆయనకు మరియు ఆయన దయకు మాత్రమే చెందినవి మరియు అపజయాలు మావి. దేవుడు ఒక మనిషిని పిలిచినప్పుడు ఆయన అతని కొరకు ఏర్పాట్లు చేయును. దేవుడు నిశ్చయముగా నన్ను పిలిచాడు. నా భార్య నా పిలుపును నమ్మి నాతో ఒక విశ్వాస జీవితంలో అడుగుపెట్టింది. 1935వ సంవత్సరం ఏప్రిల్లో జూలై 15వ తేదీ సహవాసమును ప్రారంభించవలసిన దినము అని దేవుడు నాకు సెలవిచ్చాడు. అప్పుడు నేను కాకినాడ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉండినాను. త్వరలో ప్రధానోపాధ్యాయునిగా కాబోచున్నాను. జూలై 13వ తేదీ వరకు నేను ఇంకా కాకినాడలో పాఠశాల నుండి అనుమతి కొరకు వేచి ఉన్నాను. జూలై 14వ తేదీన నా సెలవు మంజూరు చేయబడినది. నేను మద్రాసు బయలుదేరాను. అబ్రహాము, ఇస్సాకు మరియు ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇంకా సజీవుడు. ఆయన చెప్పుచున్న దాన్ని ఆయన సాధ్యపరచును. మద్రాసులో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాను. 1935 జూలై 15వ తేదీన ఒక స్నేహితునితో మోకరించి మాకు ముందున్న పనిని దేవునికి అప్పగించాము. నేడు నేను లాంతర మీద నుండి మసిపట్టిన అద్దం వలె ఉన్నట్టు భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన ప్రకాశించే మహిమ మసకపడి అది ప్రకాశించవలసినంతగా దాని ప్రకాశమును ఇచ్చుట లేదు. నా కళాశాల దినముల్లో ఆయన నాకు శిక్షణ ఇచ్చిన విధముగానే నేను ఉన్నట్లయితే పరిస్థితి వ్యత్యాసంగా ఉండేది. ఈ దినాన నా బలహీనతలన్నిటిని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మేమన్ని విషయాల్లో వాస్తవముగా ఉండునట్లు ఆసక్తిగా ప్రార్థించుమని నేను కోరుచున్నాను. మనం మాట్లాడిన ప్రకారము మనము జీవించాలి మరియు సంపూర్ణ పారదర్శకముగా ఉండాలి. మనము లోపల మరియు బయట సత్యముతో నింపబడాలి. నిజమైన క్రైస్తవ ప్రమాణముల మెట్టుకు నీవు నేను లేవలేకపోతే ఇండియాలోని క్రైస్తవ సంఘములను ప్రమాదములోనికి తెచ్చిన వారమవుతాము. ఇండియా క్రైస్తవ్యము నేడు చూచుచున్నట్లు చాలా వరకు ఒక ప్రజ్ఞాపరమైన క్రైస్తవ్యమే కానీ ఆత్మీయ క్రైస్తవ్యము కాదు. ఈ సాయంకాలము సందేశమునిచ్చుటకు నా యొద్ద ఏమీ లేదు, కానీ మీరు మా కొరకు ప్రార్థించాలని, మనము మొదట క్రీస్తును జీవించాలని, ఆ తరువాత ఆయన్ను బోధించాలని మాత్రమే విన్నపము చేయుచున్నాను. ఇంతవరకు తక్కువ శ్రేణిలో మనము దేవుని మహింపరచాము. ప్రజలు దాన్ని గొప్పగా చేస్తారు కానీ అది సరి అయినది కాదు. ఇప్పుడు నేను దేవుని సేవను ఎంతగా పాడు చేశాను అనున్నది నా ప్రశ్న. నా చిన్ననాటి గొప్ప కోరిక క్రీస్తు మాత్రమే దేవుడు అని ఇండియా తప్పక తెలుసుకోవాలి మరియు దాన్ని ఒప్పుకోవాలి అనున్నది నెరవేర్చబడుటకు ఇంకా దూరముగా ఉన్నది. దక్షిణ ఇండియా కుటుంబములకు విశ్వాసం అవసరం. తమిళనాడులోని వెల్లూరులో ఒక యవనస్తుడు మార్చబడినాడు. అతని తల్లి ఒక మానసిక ఆసుపత్రిలో చేర్చబడినది. ఆమె అక్కడ చాలా సంవత్సరాలు ఉండి ఇంటికి వచ్చుటకు ఎన్నడూ ఇష్టం లేనిదై ఉండెను. నీ తల్లి తప్పక స్వస్థత పొందాలి అని నేను అతనితో చెప్పాను. అతడిప్పుడు విశ్వాసము గలవాడై ఆమె కొరకు ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. అతని తల్లి ఇష్టపూర్వకముగా నేను ఇంటికి వస్తాను అని చెప్పింది. ఆమె 15 సంవత్సరాలు ఆ విధంగా చెప్పలేదు. దక్షిణ ఇండియాలోని తల్లిదండ్రులు వారి పిల్లలకు చేయుచున్న అత్యంత గొప్ప హాని ఏదనగా వారికి విశ్వాసమును ఇవ్వకపోవుట. వారి పిల్లలు డబ్బు సంపాదించుటకు ఆధారములుగా ఉండాలని వారు కోరుచుంటారు. ఒక మామిడి చెట్టు యొక్క విలువ అది కాయలు కాచుటలో ఉన్నది, దానికి ఉన్న కల్పన బట్టి కాదు. అది నరికివేయబడి వంట చెరకుగా ఉపయోగించబడితే దాని విలువ పూర్తిగా తగ్గించబడును. మామిడికాయల ఫలమును బట్టి అది చాలా ప్రశస్తమైనది. సంపాదనను బట్టి బిడ్డ విలువను కట్టుట మామిడి చెట్టును వంట చెరకుగా ఉపయోగించుట లాంటిది. విశ్వాసము నేర్పించలేని ఒక తల్లి ఈ విధముగానే చేయును. ఈ పరిస్థితి మనం ఎట్లు పరిష్కరించగలము? దేవుడు మనల్ని పిలిచాడు. నేను ఒంటరిగా దీన్ని చేయలేను. మనమందరం కలిసి పనిచేయవలసి ఉన్నాము. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము కంటే తక్కువ కానిది
కావలసి ఉన్నది. పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్లు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అను దృక్పథము దక్షిణేండియా సేవకు అవసరము. ఆ గొప్ప అవసరత మరియు సరిపోనటువంటి సిద్ధపాటు స్థితిని మీ ముందు ఉంచుచున్నాను. ఏడ్చున్న వారితో మనం ఏడ్వాలి. వాక్యానుసారముగా, నమ్మకముగా మరియు నిజముగా ఉండి ప్రార్థించమని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. మనం అపజయముల్లో ఉన్నప్పటికీ మన జీవితాలను నాశనము నుండి విమోచించి ప్రేమతో, దయతో మనకు కిరీటములను ధరింపజేయు ఆయన వైపు మనము చూచెదము.